దేవుని నామంన మీ అందరికీ వందనాలు. మనము రోజు చూసుకున్న విధంగా యథావిధిగా యోబు 12వ అధ్యాయం ఈరోజు క్లుప్తంగా స్టడీ చేసుకుందాము. దానికన్నా ముందుకు వచ్చిన ప్రార్థన. మహాగణుడవైన దేవ, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. అయ్యా, ఈ అధ్యాయము మేము చదువుతూ దానిలో ఉన్న సారాంశము ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా మీరే సహాయం దయచేయమని యేసునామమున నడిచినాం తండ్రి, ఆమేన్. అయితే ఈ 12వ అధ్యాయంలో యోబు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా 12వ అధ్యాయంలో యోబు, 11వ అధ్యాయంలోనేమో జోఫరు తన స్నేహితుడు యోబుకి కొన్ని సూచనలు, సలహాలు, జ్ఞానము గురించి, తర్వాత బుద్ధిమంతుడు ఓరు, బుద్ధిహీనుడు ఓరు అని కొన్ని చెప్తా ఉన్నాడు అనమాట. అదేవిధంగా తనకు నార్మల్గా ఏం కలిగి ఉండాలి, మనసు స్థిరంగా ఉండాలి అని చెప్పి ఇలాంటి విషయాలను తను చెప్తా ఉన్నాడు. దాని తర్వాత యోబు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు అనమాట. స్టార్ట్ చేసి ఇక్కడ ఏమంటాడంటే, ఈ 12వ అధ్యాయంలో మొత్తము మీరే పెద్ద జ్ఞానవంతులు వాళ్ళ స్నేహితులకు చెప్తాడు. ముఖ్యంగా జోఫర్కి, మీరే జ్ఞానవంతులు, నేను మీకన్నా తక్కువ జ్ఞానవంతుడు అనుకుంటారేమో, మీకన్నా ఎక్కువ జ్ఞానవంతుడిని నేను ప్రార్థన చేసినప్పుడు నేను జవాబు పొందినవాడని నాకు తెలుసు దేవుని గురించి. ఈరోజు మీతో నేను చెప్పించుకోవాల్సి వస్తుంది చూడు అని ఒక వ్యంగ్యంగా చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని నాలెడ్జ్ ఎంతనో, దేవుని జ్ఞానం ఎంతనో నాకు తెలుసు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు అనమాట. సముద్రంలోని చేపలు చూడు, చేపలు ఎంతగానో ఉంటాయి అని వాటికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. తర్వాత పక్షుల గురించి ఇస్తున్నాడు. అవి యాక్చువల్గా అవి మనలాగా వండుకోవు, చెయ్యవు, కానీ అవి ఎలా డైలీ రొటీన్ ఎలా చేస్తాయి అని చెప్పి దేవుడే జ్ఞానవంతుడు అని స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఆయన ఇంకా చూసుకున్నట్టయితే దేవుడు జ్ఞానవంతుడు. ఆయన ఒకవేళ ఎవరినైనా నాశనం చేయాలనుకుంటే ఆయనని ఎవరు ఆపలేరు అని చెప్తా ఉన్నాడనమాట. అయితే మనం చూసుకున్నట్టయితే ఒకవేళ ఆయన తిరస్కరించడము అంటే, ఒకవేళ గాడ్ ఇఫ్ హీ స్టార్టెడ్ హేటింగ్, హీ విల్ ఈవెన్ హేట్ లీడర్స్ ఆఫ్ ద కంట్రీస్. ఎవరైనా ఆయనకు సమానులే. ఈ లోకంలో మనం గొప్పవారై ఉండొచ్చు, కానీ ఆయన దృష్టికి బీదవాడైతేంది, గొప్పవాడైతేంది, లీడర్ అయితేంది, కార్యకర్త అయింది, ఎవరైనా ఆయన దృష్టిలో ఒక్కరే అని ఇక్కడ స్పష్టంగా ఉంది అన్నమాట. మనము కొన్ని వచనాలు అక్కడక్కడ ఇప్పుడు చూసుకుందాం. 2వ వచనం, నిజముగా లోకంలో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయితే యోబు ఏమంటున్నాడు తన స్నేహితుడిని, అవును, ఇంకా మీ ప్రపంచంలో మనుషులే లేరు, మీరే మనుషులు, మీ అంత ఇంటెలిజెన్సే లేరు, మీ అంత నాలెడ్జ్ పర్సన్సే లేరు అని అంటున్నాడు. తర్వాత 4వ వచనం చూస్తే, నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చాను. అంటే మీకు నేను ఒక కామెడీగా అయిపోయినాను, మీ దగ్గర నేను చెప్పుకునే పడిన స్థితి వచ్చింది అని అంటున్నాడు. అవును, ఒక్కొక్కసారి మనము మన ఫ్రెండ్ సర్కిల్లో చాలా ఉన్నత స్థితిలో ఉంటాము, కానీ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఏమొస్తుందంటే తక్కువ స్థితిలో ఉన్నవాడు కూడా మనకి సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. మన టైం బ్యాడ్ ఉన్నప్పుడు, లేకపోతే అలా అన్నప్పుడు ఇక్కడ యోబు తను ఎంత మంచివాడో అన్నీ తెలుసు. ఆయన ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు తన స్నేహితులు ఆయనకి సజెషన్స్ ఇస్తున్నాడు అనమాట. సజెషన్స్ ఇస్తుంటే, అవునరా బాబు, మీరే గొప్పవాళ్ళు, నాకు తెలివే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత మనము ఇంకా చూసుకున్నట్టయితే 6వ వచనము, దోపిడి గాండ్రు కాపురములు వర్ధిల్లును, దేవుని కోపము పుట్టించేవారు నిర్భయముగా నుందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. మరి ముందుకెళ్తే
ఆయనను మృగములను విచారముచ్చే అవి నీకు బోధించును. అయితే నువ్వు లాయన్స్ని చూడు, తర్వాత పక్షులను చూడండి, తర్వాత భూదిగంపు సముద్రంలో ఉన్న చేపలను చూడు. వాటి ద్వారా మనకి దేవుడు ఏందో, దేవుని యొక్క సృష్టి ఏందో, దేవుని యొక్క నాలెడ్జ్ ఏందో మనకి తెలుస్తుంది అని స్పష్టంగా ఇక్కడ వారు. తర్వాత 11వ వచనం చూసుకున్నట్లయితే అంగీల ఆహారం రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షింపదా. అయితే ఇక్కడ ఈ వచనము చాలా ఏంటంటే మన నాలుక ఒకటి ఏదైనా తిన్నప్పుడు దాని టేస్ట్ చెప్తుంది, ఇది చేదుగుందా, తీయగుందా, కారంగా ఉందా అని. అదేవిధంగా మన చెవులు ఎవరైనా మాటలు అన్నప్పుడు వినినప్పుడు అవి వాటలు ఇలాంటివి, వాడు మనని తిట్టిండా, తిడితే మన బ్రెయిన్ ఎలా రెస్పాన్స్ అవుతుంది అంటే ఏ రీతిగా మనకి నాలుక మీద డిఫరెంట్ టేస్టులు ఉన్నాయో అదేవిధంగా మనము వేరే వేరే మాటలు విన్నప్పుడు వేరేగా అంటే నువ్వు కొందరు మంచిగా నీ గురించి గొప్పగా చెప్పినప్పుడు అది మనకు సంతోషంగా అంటే వాళ్ళు మాట్లాడిన మాటలను మనం చెవి విని దాని తర్వాత బ్రెయిన్ రెస్పాన్స్ చేసి అది మనకు సంతోషంగా ఉంటే సంతోషంగా రెస్పాండ్ అవుతాము, లేకపోతే బాధ కలిగించే మాటలు ఉంటే బాధ కలిగించే మాటలుగా ఉంటాము అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటున్నాడు. తర్వాత 16వ వచనము బలమును జ్ఞానము ఆయనకు స్వభావ లక్షణములు, మోసపరుచు వారును ఆయన వశమునున్నారు. అంటే ఆయన దగ్గర బలం ఉంది, ఆయన చాలా గొప్ప, హీ స్ట్రాంగ్ మ్యాన్, ఆయన దగ్గర జ్ఞానం ఉంది, ఆయన గొప్ప దేవుడు అని చెప్తున్నాం. 19వ వచనం చూసుకుందాం. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. ఇప్పుడు దేవుడు ఎవరినన్నా నాశనం చేయాలని, ఎవరినన్నా తొక్కాలి అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు ఎంతటి వారైనా సరే, వాళ్ళు రాజులైనా సరే, మంత్రులైనా సరే, ఒక గొప్ప వ్యక్తి అయినా ఉండొచ్చు, ఒక రాజ్యానికి రాజు అయినా ఉండొచ్చు, వారిని ఒకసారి దేవుడు డిసైడ్ చేస్తే వారిని తొక్కడం అనేది ఖాయము. అయితే ఈ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యోబు ఏమంటున్నాడు స్పష్టంగా, మీరే గొప్పవాళ్ళ, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర ఉంది, నాకు దేవుని గురించి తెలుసు, ఆయన ఎంత జ్ఞానవంతుడో తెలుసు నాకు. తర్వాత చూసుకున్నట్టయితే ఆయన చాలా అద్భుత కార్యాలు చేశాడు, ఆయన సృష్టిని చూసినప్పుడు నాకు అర్థమవుతుంది, పక్షులను చూసినప్పుడు అర్థమవుతుంది, ఆయన ఒకరిని నాశనం చేయాలనుకుంటే పెద్ద మ్యాటరే కాదు ఆయనకి అంటున్నాడు. అయితే ఈరోజు మనం ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయము ఏంటి అంటే, నీకు దేవుడు ఎప్పుడన్నా నిన్ను తక్కువగా ఎవరో మాట్లాడినప్పుడు కాముగా ఉండండి, బాధపడకండి. బాధపడిన దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టండి, అయ్యో దేవా నేను ఈరోజు వీళ్ళ దగ్గర మాటలు పడాల్సి వస్తుందని. తర్వాత దేవుని యొక్క నేచర్ని చూసి నేర్చుకుందాము, అవి ఎంత గొప్ప సృష్టికర్త, దేవుని యొక్క సృష్టి ఎంతో గొప్పది అని మనము తెలుసుకుందాము. దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.